ఆహ్వానిస్తాను. బ్రిలియంట్ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ ఎడ్యుకేషనల్ మెగా ఫేర్కి నన్ను ఆహ్వానించినందుకు మరి వాళ్ళ బ్రిలియంట్ సంస్థకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి ప్రోగ్రాం ఉండేది. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నారు. బ్రిలియంట్ అంటేనే అందులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఎందుకంటే మా పిల్లలు కూడా బ్రిలియంట్ దాంట్లో వాళ్ళ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్సే. ఇప్పుడు లేటెస్ట్గా పిల్లలకి కొత్త కొత్త టెక్నాలజీ, కొత్త కొత్త కోర్సెస్ ఉన్నాయి. అందరూ ఏమంటారంటే మనం డిగ్రీ చదివితే జాబ్ వస్తాయి, లేదంటే ఇంకా ఆఖరి వరకు చదవాలి, లేదంటే అబ్రాయిలో చదవాలి, ఇలాగ చదవాలి అనుకుంటున్నారు. కానీ ఆ చదువులో నాణ్యత అనేది లేదు. అలాంటి నాణ్యమైన చదువు ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయి. అలాంటి మీలో చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఒక స్కిల్ అనేది కూడా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాన్ని బ్రిలియంట్ వాళ్ళు వెలికి తీసి ఏ కోర్స్ చదివితే మీకు జాబ్స్ వస్తాయి, మీరు మీ కాన్వెంట్ మీద నిలబడడానికి అవకాశం ఉంటుంది అనే ఒక విషయాన్ని వాళ్ళు కట్టారు. కాబట్టి ఈ రోజున అనేక సంస్థలను కూడా వాళ్ళు ఏర్పాటు చేయగలిగారు అంటే దాని వెనుక మన వైఫ్ అండ్ హస్బెండ్స్ యొక్క కృషి, దీక్ష, పట్టుదల, పిల్లలందరినీ కూడా ఎదిగే విధంగా కృషి చేయాలనేది, అలాగే వాళ్ళ పేరు చెప్పి 10 మంది కూడా బ్రతకాలి, బాగా డెవలప్మెంట్ కావాలనే ఒక కృషి అనేది నిజంగా నేను వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తున్నాను. ఇలాగే మీరు కూడా చాలా పిల్లలు కూడా తెలియజేయండి. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు ఒక కొత్త కోర్సెస్ వస్తున్నాయి. ఒక చదువు ఒక్కటే కాదని మనకు కావాల్సింది, మనకు అనేక రకాల స్కిల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. కాబట్టి ఎడ్యుకేషన్తో పాటు పిల్లల స్కిల్స్ కూడా మీరు డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు గొప్పపడడానికి అవకాశం ఉంటుంది. నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాకు ఒక మంచి అవకాశాలు ఇచ్చి, అలాగే స్టాఫ్స్ అందరూ కూడా నేను చూశాను. నిజంగా అందులో సగం మంది నేను చదువుకున్న చోట ఉన్న చోట ఏదో ఒక ఏరియాకి నాకు సంబంధాలు ఉండే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కలుసుకుని అదృష్టాన్ని అవకాశాన్ని కల్పించినందుకు, అలాగే మీ అందరినీ ఈ సందర్భంగా మరి చూసి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధంగా నాకు చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఇది బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్స్ వారికి మొదటిసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. లాస్ట్ 21 ఇయర్స్ నుంచి చేస్తున్న బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ ఇవాళ చేయడం జరిగింది. ఇవాళ మార్నింగ్ నుంచి దగ్గర 2000 to 2500 మెంబర్స్ కాస్త ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు వచ్చి మాక్ వెబ్ కౌన్సిలింగ్ కావచ్చు, యూనివర్సిటీ విజిట్ కావచ్చు, కాలేజ్ విజిట్ కావచ్చు, అన్నింటిలో పాల్గొని ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ బాగా ఫుల్ సాటిస్ఫై అవ్వడం జరిగింది సార్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ కాలేజీలో ఏ స్పెషలైజేషన్ ఉంటుంది, ఏ యూనివర్సిటీ ఏంది, ఇలాగ మనం ఏం చేస్తామంటే లాస్ట్ 21 ఇయర్స్ చేసేటట్టుకే ఇవాళ కూడా లైక్ కేర్ యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, ఇక్ఫై యూనివర్సిటీ, మారోడి యూనివర్సిటీ, ఇలాగ దగ్గర ఒక 18 యూనివర్సిటీసు అండ్ లోకల్ కిస్ కాలేజు, హర్షిని కాలేజు లాగా సో మొత్తం మీద ఇవాళ ఒక 37 యూనివర్సిటీస్ అండ్ కాలేజ్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా సో ప్రతి ఒక్కరికి కావాల్సిన అడ్వైస్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్ వల్ల మన ప్రకాశం డిస్టిక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి చాలా యూస్ఫుల్ ఉండే ప్రోగ్రామ్ ఇది. దీనికి మార్నింగ్ మన డిస్టిక్ కలెక్టర్ అయిన తమీం అన్సారియా మేడం గారు వచ్చేసి మార్నింగ్ 10 o'clock ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో మన ఎంపీ మాగుండ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చేసి మంచి వాయిస్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మన డిస్టిక్ మన ఒంగోలు మేయర్ గారు వచ్చేసి సో వచ్చిన టోటల్ స్టూడెంట్స్లో ఒక ముగ్గురికి లక్కీ డ్రా ద్వారా ల్యాప్టాప్ తీసి సో వాళ్ళకి బహుకరించడం జరిగింది. సో టోటల్గా ఈ ప్రోగ్రాం వచ్చేసి సో మెయిన్ ఉద్దేశం వచ్చేసి ప్రకాశం డిస్టిక్ వాళ్ళు మన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే నెంబర్ 1 పొజిషన్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కాస్త కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సహాయ సహకారం ఇచ్చిన ప్రతి విలేకరికి, ఫోటోగ్రాఫర్కి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. గత 2 దశాబ్దాలకు పైగా ప్రకాశం జిల్లాలో ఒక పెద్ద మెగా ఎడ్యుకేషనల్ ఫెయిర్ నిర్వహిస్తున్నటువంటి బ్రిలియంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఏ కోర్సులు ఎక్కడ చేరితే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనే విద్యార్థులకు అవగాహన కోసం నిర్వహించేటటువంటి ఒక చక్కటి అవకాశం. ప్రతి ఏటా మరి
జిల్లాలో నలుమూలల నుంచి కాకుండా ఇతర మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఈ కౌన్సిలింగ్ దీంట్లో పాల్గొనడం, అలాగే ప్రతి ఏటా ఒక సంవత్సరం మించి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ చేస్తున్నటువంటి బ్రిలియంట్ కంప్యూటర్స్ అధినేత నయామతుల్లాని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారి టీం ఈ కార్యక్రమాన్ని ఒక ఎడ్యుకేషన్ పండగగా, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈరోజు ప్రతి సంవత్సరం ఇది ఒక పండగ మన జిల్లాలో. ఈ పండగకి బాగా నిర్వహిస్తున్నటువంటి దానికి సక్సెస్ చేస్తున్నటువంటి అన్ని విద్యా సంస్థలు అధిపతులకు మరి దీన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నయామతుల్లా బాషా, వారి సతీమణి, వారి బృందం అందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా.